పసిడి తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్కసారిగా పరుగులు పెట్టింది. పసిడి కొనుగోలుదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా వేలల్లో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹490 పెరిగింది. దీంతో 52,530కి బంగారం ధర చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ₹460 పెరుగుదలతో 48,160కి చేరింది. పసిడి ధర పరుగులు పెడితే వెండి ధర కూడా అదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర దాదాపు ₹2,700 పెరిగి 60,700కు కేజీ వెండి ధర చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్కు 0.12% తగ్గుదలతో $1,900 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.69% తగ్గుదలతో $24.27కు తగ్గింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.